ఇది ఇది ఆఖరి ఛాన్స్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎంత మాట్లాడుకున్నా ఫైనల్ డెస్టినేషన్. రైట్ రావు గారు, మనతో పాటు ఉప్పల్ లక్ష్మణ్ గారు జాయిన్ అయ్యారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు, నిన్న ప్రధానమంత్రి 2 సభల్లో మాట్లాడిన తర్వాత ఎలా అనిపిస్తోంది? ఒకటి, తెలుగుదేశం కానీ బీజేపీలో కేడర్ కానీ ఒక అనుమానం అయితే ఉండింది నిన్న మొన్నటి వరకు. ఏమనుమానం అంటే, మరి ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికే సపోర్ట్ చేస్తున్నదేమో కేంద్ర బీజేపీ నాయకత్వము, మేమేం చెప్పినా కూడా చేయటం లేదు, ఈవెన్ డీజీపీ సిఎస్ ని బదిలీ చేయమన్నా చేయలేదు. అలాగే ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ కూడా ఇంతకంటే ముందే రావాల్సింది, ఇప్పుడు ఆలస్యంగా వచ్చాడు. వస్తాడో రాడు, అలాగే అమిత్ షా కూడా వస్తాడో రాడు అనేటువంటి అనుమానాలతో ఉన్నారు. సో ధర్మవరంలో అమిత్ షా గారు వెరీ క్లియర్ గా కేంద్రంలో తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్డీఏ గవర్నమెంట్ అవుతుంది. అలాగే నిన్న ప్రధానమంత్రి గారు కూడా అంతకుముందు మొదటిసారిగా వచ్చిన సభలో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ విమర్శించలేదు అనేది కూడా వచ్చింది. నిన్న చాలా క్లియర్ గా ఇది అవినీతిలో నంబర్ 1లో ఉంది అని చెప్పి చాలా క్లియర్ గా ప్రభుత్వాన్ని విమర్శించాడు. సో ఇప్పుడు ఆయన కూడా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ తో మాట్లాడిన తీరు కానీ అక్కడ మనం అన్ని గమనించినప్పుడు వాళ్ళ మైండ్లో మళ్ళీ సెకండ్ థాట్ లేకి పోతున్నారు అన్నది క్లియర్ పోరు అన్నది క్లియర్ అయిపోయింది. అంటే పోతున్నారు అనుకున్నాం కానీ పోరు అన్నది క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా వెనకంజే వెయ్యరు. అలాగే రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా ఇద్దరు మాట ఇచ్చారు. అక్కడ అమిత్ షా ఇస్తాడు, మోడీ గారు ఇచ్చారు. వాళ్ళిద్దరి స్థితి తిరిగి ఏముంది? తిరిగి ఒకవేళ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి బీజేపీ వస్తే రాష్ట్ర అభివృద్ధి విషయంలో మేము ఏం చేస్తామో చెప్పారు. చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇంకా వెనకడుగు వెయ్యరు. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి విషయంలో వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తారు. కేంద్రం యొక్క నిధులు రావటం విషయంలో కానీ ఇతర అంశాల్లో కానీ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. సరే, ఇప్పుడు అధికారంలో జగన్మోహన్ రెడ్డి వస్తాడా చంద్రబాబు వస్తాడా అని కాదు. మనము రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు అనుకున్న పనులు చేయలేకపోయాడు. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బండ కొట్టి పక్కన పడేశాడు. సో వీళ్ళిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఏమాత్రం కూడా అనుకున్న స్థాయిలోకి తీసుకుపోలేదు. ఇది వాస్తవం. కాబట్టి ఇక్కడ ప్రజల అసంతృప్తి ఉంది. ఇవాళ ఆ అసంతృప్తిని పోగొట్టాలి అంటే, ఏదైనా చెయ్యాలి అంటే కేంద్రం చేయగలుగుతాడు. ఇప్పుడు పోలవరం ఉంది, 2 సంవత్సరాలు పూర్తి చేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అన్నాడు, 2 సంవత్సరాలు అన్నాడు. వాళ్ళు చేయగలుగుతారు 2 సంవత్సరాలు. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఒక ప్రశ్న పోలవరానికి సంబంధించి. ఇప్పుడు 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నప్పుడు ఏజెన్సీగా, నోడల్ ఏజెన్సీగా స్టేట్ గవర్నమెంటే ఉంటుందా, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేస్తుందా కంప్లీట్గా? నేనైతే భావిస్తున్నాను స్టేట్ గవర్నమెంట్ నోడల్ ఏజెన్సీగా ఉండి చంద్రబాబు నాయుడు గారు అయ్యా పోలవరానికి కంప్లీట్ చేయవయ్యా అని నిధులు పంపిస్తే ఆ నిధులను డైవర్ట్ చేశాడు. అది నచ్చలేదు వాళ్ళకి. ఆడిట్ పంపిస్తే ఆడిట్ సరిగా లెక్కలు చూపలేదు వాళ్ళు. ఇవన్నీ కూడా అప్పుడు పరిణామాలు. ఇప్పుడు వాళ్ళకు ఒక అనుభవం ఉంది కాబట్టి నేనైతే భావిస్తున్నాను డైరెక్ట్గా కేంద్రమే నోడల్ ఏజెన్సీ, రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్రమే దాన్ని పూర్తి చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. అంటే మధ్యలో మళ్ళీ కేంద్రం వెనక్కి తీసుకొని చేయడానికి చట్టం అంగీకరిస్తుందా? అంటే ఈ మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహనలు ఇవన్నీ ఉంటాయి కదండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహనలు ఆల్రెడీ జరిగి ఉన్న అవగాహనల మేరకు ఎవరన్నా కాంట్రాక్టులను మళ్ళీ తిరిగి తప్పించాలంటే లీగల్గా ఇష్యూస్ ఏమన్నా వస్తాయేమో కదా? కాంట్రాక్టులు తప్పించాల్సిన అవసరం ఏముంది ఇందులో? వాళ్ళు తప్పించాల్సిన అవసరం లేదు. నిధులు భారీగా ఇవ్వాలి. ప్రధానంగా ఇక్కడ ఎక్కువ నిధులు అవసరం పెట్టుకున్నాయంటే పునరావాసానికి, తర్వాత వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇది భూములు కోల్పోయిన వారికి.
అది కదా మెయిన్. అదేమో అది కాంట్రాక్టర్ తో ఏం సంబంధం ఉంది, ఏం సంబంధము లేదు. పునరావాసం అనేది ఆటోమేటిక్ గా ఏం చేయాలో చేస్తారు. ఎవరెవరికి ఎంతంత కాంపెన్సేషన్ రావాలనో అది పేమెంట్ చేయాలి. ఇంకా కాపర్ డ్యాము తర్వాత అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కొంచెం కూలిపోయింది, కొట్టుకుపోయింది అనేది ముందర ఉన్నటువంటిది డయాఫ్రమ్ వాళ్ళు దాన్ని సరిచేయాలి. ఆ టెక్నాలజీ అవన్నీ కూడా చూసుకుంటారు వాళ్ళు. ఇంకోటి అంటే రాజధానికి సంబంధించి ఉప్పలక్ష్మణ్ గారు, రాజధానికి సంబంధించి ఏమన్నా రికమెండేషన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఈ 33,000 ఎకరాలు తలకెత్తుకోవటం అంటే బోలంత ఎక్స్పెన్సివ్ ఎఫ్ఐఆర్ కదా. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాజధానులు అద్భుతంగా కట్టారు. మనం ఎప్పుడూ చెప్పుకుంటుంటాం, ఛత్తీస్గఢ్ రాజధాని నవీ రాయ్పూర్ 1,500 ఎకరాల్లో కట్టారు. ఎక్కడా ఇలాంటి రియల్ ఎస్టేట్ దందాలు లేవు, డిస్ప్యూట్స్ లేవు, ప్రశాంతంగా నిర్మాణం జరిగిపోయింది, అద్భుతంగా ఉంది కూడా ఆ నగరం. అట్లాంటివి ఏమన్నా చేసుకోండి అని ఏమన్నా రికమెండేషన్ చేసే అవకాశం ఉందా? లేకపోతే ఈయన మళ్ళీ నేను 30,000 ఎకరాల్లోనే కడతాను, మళ్ళీ సింగపూరు, ఆస్థానా ఇవన్నీ మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు రాజధాని మొత్తం 33,000 ఎకరాల్లో కట్టరండి. రాజధాని అన్నది 33 ఎకరాల విస్తీర్ణం కేటాయించి అక్కడక్కడ భవనాలు వస్తాయి. రైతులకు ప్లాట్లు కేటాయించలే ఇప్పటి వరకు. రైతులకు ప్లాట్లు కేటాయిస్తే అవి అమ్ముకోవచ్చు, లేదా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా హోటల్స్ కానీ లేకపోతే ప్రైవేట్ ఆఫీస్ భవనాలు కానీ వాళ్ళ ఇష్టం వచ్చిన కట్టుకొని అద్దెలకు ఇచ్చుకోవచ్చు. అంటే రైతులకు ఎప్పుడైతే ప్లాట్లు ఇస్తారో 33 ఎకరాల్లో అక్కడక్కడ వాళ్ళకి ఎక్కడ ప్లాట్లు ఇచ్చారో అక్కడల్లా భవనాలు వస్తాయి. వచ్చినప్పుడు ఇంటర్నల్ రోడ్స్ ఇంపార్టెంట్, అలాగే ఇంటర్నల్ వాటర్ ఫెసిలిటీ ఇంపార్టెంట్. ఇంకా ప్రభుత్వ భవనాలు అట్లా ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ మంత్రులకు కానీ క్వార్టర్స్ అక్కడ కట్టున్నారు, ఆగిపోయి ఉండేవి. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా భవనాలు కూడా అక్కడ కట్టాల్సిన కొన్నిటి స్థలాలు కేటాయించారు.